నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్త శోభను సంతరించుకున్న ఆలయాలు, తరలివచ్చిన భక్తులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని విద్యార్థులు చాటాలి. సీనియర్ సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి పిలుపు. జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని వేగవంతం చేయాలని అధికారులకు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆదేశం. కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక జ్యోతులతో ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. జ్యోతులను కూడా శివాకృతిలో వెలిగించి భక్తిని చాటుకున్నారు. సంతపేట, లాయరుపేట సాయిబాబా మందిరాలలో, ఐశ్వర్య నగర్లోని హరిహర క్షేత్రం, గానుగుపాలెంలో కార్తీక జ్యోతులు వెలిగించారు. మహిళలు ఉపవాస దీక్షను చేపట్టి సాయంత్రం దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని ఉపవాస దీక్షను విరమించారు. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం. సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. పంచపాదప పుష్పగంధ పదాంభుజద్వయ శోభితం. ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం. భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్ష మాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం. పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం. దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం. చంద్రశేఖర 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 పాహి మాం. యక్షరాజసఖం పథాక్షహరం భుజంగ విభూషణం. శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం. క్షేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం. చంద్రశేఖర 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 పాహి మాం. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం. అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం.
చంద్రశేఖర 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 రక్ష మాం. భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భక్తిముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖర 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 రక్ష మాం. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖర 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 పాహి మాం. విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూధ సమన్వితం చంద్రశేఖర 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 రక్ష మాం. మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగత అఖిలార్థ సంపదమాదరం పూర్ణమాయురరోగత అఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. భక్తప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ జ్యోతిర్మయాయ గుణనామ సుమృచ్చకాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। पंचाननाय फणिराज विभूषणाय हेमांशुकाय भुवनत्रय मण्डिताय आनन्दभूमि वरदाय तमोमयाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भानुप्रियाय भवसागरतारणाय
कालान्तकाय कमलासन पूजिताय नेत्रत्रयाय शुभलक्षणलक्षिताय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखद అందరూ స్వీకరించవలసిందిగా ప్రార్థన. देवमुनि प्रवराचितलिङ्गं कामदहन करुणाकर विलोचना नवचण्डक पुष्पागानासादण्ड विराजिता तारकान्तिरस्कारेण साभाविकमूलभूत नवविद्रमबिम्बश्रीन्यक्कारे लसञ्चरा माधुर्या विनिर्वसति कल्पे प्रभापुरा मज्जत्कामे समानसा अनाकलिकथा दृश्याच्युतश्री भागा स्तूयमानात्मवैभव अण्डासुरवधोद्युक्ता शक्तिसेना समन्विता संकत्करी समारूढा सिन्दूरगदसेवी రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పార్థివ లింగాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా భక్తులు తమ స్వహస్తాలతో పాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సివిల్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి దేనుకొండ సుబ్బయ్య, కోశాధికారి ఎంవిఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. सुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनि प्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं
भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। చేశారు ఎంతో కష్టపడితే కానీ ఈ యొక్క కార్యక్రమం అనేది సమయం ఇంతవరకు మనం చూడాలి కాబట్టి అత్యంత విశేషమైన సమయం ఇది అలాంటి సమయంలో ఎవరైతే ఆపదండి ఎంతో ధనాన్ని ఎత్తించి ఏర్పాటు చేశారు ఎంతో కష్టపడి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి యొక్క దివ్య విగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. పశుపతీశ్వర అభిషేకం చేసుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో అంతకు 10 రెట్లు ఫలితం. ఒక్క గ్లాసు పాలు పాఠ్యోత్సవానికి మనం సౌరైశ్వర్యం ఎవరైతే ఆ స్వామివారి పాలు పోస్తారో వారికి ఐశ్వర్యం విశేషంగా జరిగినటువంటి ఈ యొక్క ఎవరు కూడా చేయలేదు ఆ విధముగా కాబట్టి అందరూ కూడా చక్కగా వినియోగించి అభిషేకం ఎంతో గొప్పది. నెల్లూరు బస్టాండులోని వినాయకుడి గుడి వద్ద భారీ స్థాయిలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అరటి బోధులతో ధర్మశాస్త్ర మందిరాన్ని సుందరంగా ఏర్పాటు చేశారు. అయ్యప్ప భజన పాటలతో నెల్లూరు బస్టాండ్ ప్రాంతం మారుమోగింది. ఈ పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప, శివ, భవానీ మాలదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః పద్దెంది పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును చుదీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులనరించు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారము
అందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచె ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఘోరకీకారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శబరీష. పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంపానదీ తీర ఎరుడే నివాస. నియమాల మాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. మకర సంక్రాంతి సజ్జోతివై అరుదెంచి మహిమలను చూపించు మణికంఠ స్వామి. కర్మబంధము బాపు ధర్మశాస్త్ర కలిభీతి తొలగించు భూతాధినేత. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. ఆద్యంతరహితమో నీ విశ్వరూపం అజ్ఞానతిమిరము నణచు శుభదీపం. ఈ 4 దిక్కులు 14 భువనాలు పడిమెట్టుగా మారే ఇదో రూపం. అమరులెల్లరు చేయ అమృతాభిషేకం నెరవేర్చుకో స్వామి నీదు సంకల్పం. పదములకు రొక్కగా ఒక్కొక్క లోకం అందుకో నక్షత్ర పుష్పాభిషేకం. శంపాల పాపాల పాపాత్మ పరిమార్చు స్వామి. భక్తులను రక్షించు స్వామి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శంభు విష్ణు తనయ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇరుముడి కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి. అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం మణికంఠునికి. 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 స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప
నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప గుండెలు దాటుకుని గుండెల నింపుకుని ఓమని కంఠ చేరితిమయ్యా నీ కరిమల క్షేత్రం కలియుగ వరము కదా ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప 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 డిఆర్డీఏ వెలుగు మెప్మా ద్వారా నడుస్తున్న జనరిక్ మందుల దుకాణాల్లో 500-1000 రూపాయల నోట్లతో మందులు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగంగుంట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసన్న ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్యోతులను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిన బంగారయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు ఇంకా పలువురు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక చరణములు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండలా మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు శరణములు ఇహ పర సాధక శరణములు రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ పదవి
సుగ్రీవునని లేకే జానకీపతి ముద్రిక దోర్కొని జలధి లంకించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను దూచి వికట రూపమున లంకను గాచి భీమ రూపమున అసురుల చంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. సీత దాడగని వచ్చిన నినుగని వీరకు వీరుడు కౌగిట నినుగొని సహస్ర రీతులా నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిది దాటి లంకేశునితో తలపడిపోరి హోరు హోరునా పోరు సాగిన అసుర సేనల వరుసనగోచిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవిలో మంటపారాధన, దేవతాహ్వానం ఇవన్నీ ఆచరించి సాయంత్రకాలంలో గాయత్రి పరివార్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సూచనల మేరకు ఈ విధంగా ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఈ రోజున మాకు ముఖ్య అతిథిగా డిఎస్పి గుంటుపల్లి శ్రీనివాసరావు గారు, మా ఇంజనీర్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు మాకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈరోజు అగ్నిన్న పాతు కృత్తికాహ అని శాస్త్రం చెబుతుంది. ఆ శాస్త్రంలో ఏం చెబుతారంటే ఈ రోజున పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ప్రతి పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రం దేని ప్రతీతి? ఈ యొక్క అగ్నిదేవుడి ప్రతీతి. అందువల్ల ఈ రోజున మేము దీపయజ్ఞాన్ని లక్షాధిక దీపయజ్ఞాన్ని చేశాము. దీనివలన వాతావరణ కాలుష్య నివారణార్థం, సద్బుద్ధి ప్రవర్ధనార్థం, విశ్వ కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం, అతివృష్టి అనావృష్టి నివారణార్థం, దేశ సంరక్షణార్థం, గో సంరక్షణార్థం ఈ మహాయజ్ఞాన్ని ఇక్కడ మనం నిర్వహించాము. ఇది దేశంలో ఉన్నటువంటి పరిపాలకుల్ని, ప్రజలని అందరినీ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా 100 సంవత్సరాలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఆ సంకల్పంతో ఈ మహాయజ్ఞాన్ని ఇక్కడ పూజ్యశ్రీ ప్రసన్న ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శ్రీ గీతా ధ్యానము ఓపాదాయ ప్రతిబోధితాం భగవత్. అభయాంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈరోజు విశిష్ట దీపోత్సవం కార్యక్రమం జరిగింది. కొన్ని లక్షల ఒత్తులతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ దీపోత్సవాన్ని చాలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ వేడుకలో పాల్గొనడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా ఈ గ్రామస్తులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు పుష్కలంగా లభించాలని చెప్పి ప్రజలందరూ కూడా పాడి పంటలతో సుఖశాంతులతో జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి నన్ను అందమైన చందమామ, ఇట్లాంటి చందమామ 72 ఏళ్ళకి కానీ రాట, చాలా పెద్ద చందమామ, ఆకాశంలో వెలుగుతున్నటువంటి అభయ ఆంజనేయ స్వామి శివలింగము, ఈ భక్తిభావం మనుషుల్లో అయాచితంగానే పొంగి పొల్లుతున్నది. ఇది ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రసన్న గారికి, ఈరోజు ఈ విశేష కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు యాజ్ ఏ ఇంజనీర్గా నా బాధ్యతలు చాలా ఉన్నాయి ముందు. కానీ ఈరోజు ఈ జరిపిన కార్యక్రమం దైవానుగ్రహం వల్ల జరుగుతుంది. కానీ ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుద్దని నేను కలలో కూడా అనుకోలేదు. చిన్న కార్యక్రమంలాగా చెప్పారు ప్రసన్న స్వామి గారు. కానీ ఇది చాలా జిల్లాలోనే పెద్ద కార్యక్రమంగా జరుగుతుంది. ఇంతటి గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వారికి, ఈ గ్రామస్తులు, భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు గొప్పతనాన్ని విద్యార్థులు చాటాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి
టి రాజా వెంకటాద్రి అన్నారు. రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన నెహ్రూ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్కూల్ కరెస్పాండెంట్ బివి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ సాల్మన్ రాజు, నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షులు అన్నెం కొండలరాయుడు పాల్గొని దేశానికి నెహ్రూ అందించిన సేవలను కొనియాడారు. విద్యార్థులు ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేను చెప్పిందే కాకుండా మీరు కూడా మాట్లాడుతూ ఉండాలా. మీరేమైనా అడిగితే నేను సమాధానం చెప్తా. అప్పుడు బాగుంటుంది కదా. క్లాప్స్ కొట్టండి మరి. ఇప్పుడు ముందు ఈరోజు తారీఖు ఎంత? ఏంటి స్పెషల్ ఏంటి ఈరోజు? చిల్డ్రన్స్ డే ఎందుకని పెట్టుకున్నారు ఈరోజు? జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ అసలు పేరు ఏం పేరు? జవహర్ లాల్ నెహ్రూ అసలు పేరు కాదు, పుట్టి నెహ్రూనే. అసలు జవహర్ లాల్ నెహ్రూ అసలు పేరు పుట్టి నెహ్రూనే. తర్వాత అతను బాగా డెవలప్ అయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు దేశం అంతా కూడా జవహర్ అని చెప్పేసి పెట్టారనమాట. జవహర్ లాల్ నెహ్రూ అమ్మ పేరు ఏం పేరు? నాన్న పేరు అందరు చెప్తారు. వెరీ గుడ్. ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదులు, మన పట్టణంలో లీగల్స్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి గారు, వారు చాలా కేవలం జడ్జి గారి మాదిరి కాకుండా చాలా యాక్టివ్గా ఉంటారు కూడాను. వారైతే మాకు ఈరోజు ఉత్తమంగా ఉంటుంది. దానిలో ఉన్న మూలాలను మనం అర్థం చేసుకుని ఉన్నట్లయితే మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా కానీ, ఈవెన్ సివిల్ సర్వీస్ రాయాలన్నా కానీ ప్రతిరోజు పేపర్ చూస్తూ ఆ బుక్స్ లో ఉండే అంశాలను మనం కానీ నేర్చుకున్నట్లయితే మన గోల్ ఎంత అత్యున్నతమైన గోల్ అయినా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. దానికోసం పిల్లల్ని లేక విద్యార్థుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. ఎప్పుడైనా సరే హైయెస్ట్ గోల్ వాళ్ళకి ఎన్నుకోమని చెప్పి దాన్ని చేరుకోవడానికి కావాల్సిన మెట్లను వాళ్ళకి తెలియపరిచినట్లయితే వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యున్నతమైన స్థానానికి పోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మనం అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి ముందు Happy Children's Day to you all. We are playing, we are jumping. Happy Children's Day to you all. We are landing, we are laughing. పుట్టిన రోజు మంచికి కోవెల కట్టిన రోజు, పండిత నెహ్రూ పుట్టిన రోజు. పాపలందరూ రణదాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు. కన్ను మూసిన జవహర్ లాల్ కంటికి మరువని మంచి దినం నేడే, రోజా పూల దినం. జన్మదినం జన్మదినం నేడే, నెహ్రూ జన్మదినం. జన్మదినం జన్మదినం. In girls, K. Deepika got first prize. In girls, V. Gauri Lakshmi stood in first place. T. Srinidhi. పెళ్లూరు గ్రామంలో వెలసిన పోలేరమ్మ గంగమ్మ దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ దేదీప్యమానంగా కనువిందు చేసింది. విద్యుత్ ప్రభపై ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆకట్టుకుంది. గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్తీక మాసంలో కార్తీక జ్యోతులకు ఎంత ప్రాధాన్యత ఉందో కార్తీక స్నానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజు నదికో సముద్రానికో వెళ్లి స్నానం చేయలేని వారు కార్తీక పౌర్ణమి రోజైనా సముద్ర స్నానం చేస్తే 30 రోజుల స్నాన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్తపట్నం సముద్ర తీరం భక్తులతో పోటెత్తింది. తీరంలో సైకిత లింగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులోని రంగాభవన్లో నోట్ల రద్దు నల్లధనం నియంత్రణ అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా కన్వీనర్ వి భక్తవత్సలం తెలిపారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. చిన్నారులకు అవసరమైన నిత్యావసరాలు, స్వీట్లు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మరిల్లు నిర్వాహకురాలు పి రాజలక్ష్మి, ది ఆటోమొబైల్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పావులూరి విజయకృష్ణ, సెక్రటరీ యువి వసంతరావు, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్వి సురేష్ బాబు, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ ఎస్కే రషీద్, గౌరవ అధ్యక్షులు ముప్పా చంద్రశేఖరరావు, కార్యవర్గ సభ్యులు సిహెచ్వి రంగసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అదే కరిగిపోద్ది ఏం కాదు. స్టడీ టేబుల్స్, చైర్స్ కూడా కొన్ని చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మా అసోసియేషన్ తరఫున. మేము రెగ్యులర్గా చిల్డ్రన్స్ డే, ఎవ్రీ చిల్డ్రన్స్ డేకి ఇది ఒక ఆనవాయితీగా లాస్ట్ టైం బదిలాశ్రమం పాఠశాలలో, అంతకుముందు బైపాస్ రోడ్లోని ఉమామహేశ్వర మనో వికాస్ కేంద్రంలో ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ పిల్లలకి డేట్స్ అనేవి బర్త్ డేట్స్ లేవు. దాదాపు మాకు ఒక వారం రోజుల నుంచి కూడాను ఈ పిల్లలకి మేము ఏం చేయగలము అంటూ కూడా ఇక్కడికి వాళ్ళందరూ రావటము, మా పిల్లలందరితోటి కలవటము, వాళ్ళ అవసరాలు ఏంటి అనేటువంటిది వాళ్ళే తెలుసుకొని ఇవ్వటం జరిగింది. మాకేంటంటే ఇక్కడికి వచ్చే పిల్లలకి అందరికీ కూడా వాళ్ళ యొక్క పుట్టినరోజు, డేట్ ఆఫ్ బర్త్లు తెలియవు. అందుకోసము పిల్లలు అడుగుతూ ఉంటారు. చాలా మంది మా అసోసియేషన్ వాళ్ళందరూ దీనికి ఎట్టయినా సరే సాయం చేయాలని
ఒక దృఢ నిశ్చయంతో ఒక 4 రోజులు మొత్తం తిరిగి ఈ 500 నోట్లు 1000 నోట్లు రద్దయిన సందర్భంలో బయటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసోసియేషన్ వాళ్ళందరూ మీటింగ్ ఏర్పాటు చేశారు. పూర్వీకుల కాలం నుంచి ఉన్న శ్మశానాన్ని ఆక్రమించుకొని కంప్యూటర్లో ఆన్లైన్ చేయించుకున్నారని ఏడుగుండ్లపాడుకు చెందిన రామాంజనేయ రెడ్డి జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 190లోని 2 ఎకరాల 8 సెంట్ల శ్మశాన భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు. పూర్తి విచారణ చేసి శ్మశాన స్థలాన్ని పరిరక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు రత్తయ్య అండి. ఇక్కడ శ్మశాన స్థలము ఎవరిదో ఇది మాకు అర్థం కాలేదు. ఈ వాళ్ళు మాదని ఆక్రమించి వాళ్ళు దున్ని బాడు చేసి అంతా ఇచ్చేశారు. అది 3 తరాల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనిషి చచ్చిపోతే మేము ఎక్కడ ఇంటి దగ్గర కాల్చుకోవాలా ఎక్కడ కాల్చుకోవాలో అర్థం కావట్లేదు. దాని గురించి మామూలుగా ఎవరైనా సరే పంచాయతీ స్థలం ఇక్కడ రోడ్డు వేశారు కాబట్టి ఆ రోడ్డు కూడా వాళ్ళు దున్ని సదరం చేసి పాటించారు. పంచాయతీ లెక్కలో వేశారు. అది ఎవరైనా కానీ వచ్చి అధికారంగా పూర్వకంగా దాన్ని జరిగించకపోతే ఇక్కడ గొడవలు జరిగేటట్టుంది. దాని గురించి కంప కూడా వేశారు అడ్డము. ఎవరు పోకుండా రాకుండా పోలేరమ్మ గుడి కూడా దాదాపు దానికి ఆక్రమించి దున్ని బాగు చేశారు. ఏడుగులపాడు గండుల చిన్నారాయణ రెడ్డి ఎన్ని తరాల నుంచో ఊరు పుట్టినప్పుడు పుట్టింది శ్మశానం. ఆ శ్మశానము ఇవాళ దున్నుకొని మాది అంటున్నారు. వచ్చేదానికి లేదు. మీరు వచ్చి అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి చూసి చెప్పాలా. మేము యువతలకు వచ్చేదానికి కూడా లేదు. కంపార్టం వేశారు, దున్నారు. పంచాయతీ రోడ్డు వేసి ఉంది. ఆ రోడ్డు కూడా దున్నారు. శవాలను దేశపోవాలంటే ఎటు రావాలా? మేము పెట్టుకునేదానికి కూడా లేదు. నా పేరు రామాంజనేయ రెడ్డి అండి. మాది ఏడుగుండ్లపాడు గ్రామం. ఇప్పుడు 150 సంవత్సరాలు మాకు తెలిసి మా తాతల కాలం నుంచి ఈ శ్మశానం ఇక్కడే ఉంటుంది. మా తాతలు కూడా మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు గత 2 నెలల నుంచి ఈ శ్మశానము ఎవరు పట్టాదారులు పట్టాలు పుట్టించుకొని ఈ శ్మశానం మాదని చెప్పి ఈ గవర్నమెంట్ ఈ స్థలం రోడ్డు వేశారండి. మీరు చూడండి బాగా. ఈ రోడ్డుని ఆక్రమించుకొని ఈ రోడ్డు కూడా తీసేసి మొత్తం స్థలం ఆక్రమించుకొని శ్మశానం మాది, లోపలికి పోవడానికి లేదని ఇక్కడ కంపడ్డం వేశారు. కావున అధికారులు దీన్ని గమనించి మాకు న్యాయం చేసి ఈ శ్మశాన స్థలం మాకు ఇప్పించవలసిందిగా ప్రభుత్వ అధికారులందరినీ శవాలను తగలబెట్టుకోవాలంటే ఇంకా స్థలం లేదు. కావున అధికారులు ఈ మా మొర ఆలకించి ఇప్పుడు శ్మశానాన్ని ఏదో ఒకటి చేసి మాకు శ్మశాన స్థలం ఇప్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అమలుని వేగవంతం చేయాలని పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో PMEGP పథకం అమలుపై ఆయన సమీక్షించారు. PMEG ముద్రా రుణాలు ఇప్పటి వరకు ఎంతమందికి మంజూరు చేశారు, ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయో వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్లస్టర్ వారీగా గ్రౌండింగ్ అయిన వాటి వివరాలను LDM నుండి రాబట్టారు. ఫుడ్ ప్రాడక్ట్స్ ని మార్కెటింగ్ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం అమలుపై పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. లాస్ట్ మీటింగ్ లో మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటి మీద యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ విషయంలో DM గారు చెప్పడం జరిగింది. వాటిల్లో let us take up one by one. There are so many schemes in this PMEGP.
Mudra schemes, tandem schemes. ఇది ఏ స్కీమ్ కింద మనం ఎంతమంది బెనిఫిషియరీ చేయగలిగాం, ఎన్ని అప్లికేషన్స్ మనకు వచ్చినాయి, మన టార్గెట్స్ ఎంత. సో నేను డిస్కస్ ఉన్నాయి వాళ్ళు కన్సర్న్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి కేవీఏసీ అండ్ వన్ ముద్రా స్కీమ్ అండ్ కేవీజీపీ and clusters. About the clusters, you have mentioned that you have already sent the proposal for 2 clusters. What about food products? We have discussed this also last time. The western part of the district, all the farmers are doing food products like vegetables and fruits. The accounts, or we are converting the existing accounts of the people who are under trauma and also under DRT. So under trauma, sir, almost 8 lakh workers are there, labor is there, and almost 66% of the accounts, or 68% of the accounts have already been converted into general. And the target also, month-wise target fixed చేస్తూ we are converting all the accounts into general accounts. So once any GP ఎక్కడైనా 75% కంటే ఎక్కువ ఏదో లేబర్ ఉన్నారో ఆ లేబర్ లో 75% కంటే ఎక్కువ జనరల్ అకౌంట్ లో మార్చి ఉంటే దానిని బ్యాంకింగ్ మోడ్ మీద ట్రాన్స్ఫర్ చేసే ఆస్కారం ఉంటుంది. Till now the analysis workers are paid through post offices, but once 75% of the labor is having the bank account or general account, then the online payment in the banks will happen. So we are moving towards that, and we are రిమ్స్లోని రోగుల బంధువులకు తపాలా శాఖ ఆధ్వర్యంలో సేవలందించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో రోగుల బంధువులు ఇబ్బంది పడకుండా ఈ ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పోస్టాఫీస్ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ టివి శర్మ తెలియజేశారు. రిమ్స్ డైరెక్టర్ మల్లేశ్వరి, హెడ్ పోస్ట్ మాస్టర్ పీడూరి వెంకటేశ్వరరావు, పోస్టల్ ఉద్యోగుల సంఘం నాయకులు వీరాస్వామిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిఏవి శర్మ గారు మన హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్కి ఇబ్బంది పడకుండా నోట్లు రీసెంట్గా ఇప్పుడు మనం 500, 1000 రూపీస్ నోట్స్ చేంజ్ కోవటము ఇక్కడ చేంజ్ చేసి 100 రూపీస్, 2000 రూపీస్ నోట్స్ ఇవ్వడానికి వచ్చారు. పేషెంట్స్ బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే వాళ్లకు చేంజ్ తీసుకొని అవకాశాన్ని కలిగించారు. చాలా చాలా థ్యాంక్స్. యాజ్ ఎ డైరెక్టర్గా నేను వాళ్ళకి థ్యాంక్స్. ఈ 500, 1000 రూపాయల నోట్ల ఎక్స్చేంజ్ అనేటువంటిది చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో కూడా ఈ ఎక్స్చేంజ్ని మేము స్టార్ట్ చేశాం. ఈ రిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఇక్కడ ఉండేటువంటి పేషెంట్స్ వీళ్ళు వెళ్ళి బ్యాంకులలో కానీ పోస్ట్ ఆఫీసులలో కానీ ఇంకొక చోట కానీ నిలబడి ఇబ్బందులు పడకుండా పోస్ట్ ఆఫీసే వీళ్ళు ఉండేటువంటి పేషెంట్స్ ఉండేటువంటి ప్రెమిసెస్కు వచ్చి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన మా సెక్రటరీ గారు, మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మేము ఒక క్యాంపుని ఏర్పాటు చేస్తున్నాం. హెడ్ పోస్ట్ మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్టెన్షన్ కౌంటర్ని ఓపెన్ చేశారు. రిమ్స్ హాస్పిటల్లో ఇన్పేషెంట్స్గా ఉన్నటువంటి వారు, వారికి సంబంధించినటువంటి బంధువులు ఎక్కడెక్కడికో డబ్బుల కోసరం పోకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. మేము అడిగిన తోడనే మాకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినటువంటి రిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి, ముఖ్యంగా డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేషెంట్స్ అందరూ కూడా, పేషెంట్స్ కానీ పేషెంట్స్ తరపు బంధువులు కానీ, వారు ఏ రకమైన ఇబ్బందులు పడకుండా వాళ్ళకు కావలసినటువంటి సొమ్మును ఇక్కడ మార్పిడి చేసుకోవటానికి మేము అవకాశాన్ని. భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాది భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపిందని సుపరిపాలన వేదిక అధ్యక్షుడు తాటిపర్తి గోపాలరెడ్డి అన్నారు. సుపరిపాలన వేదిక కార్యాలయంలో నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుపరిపాలన వేదిక ఫజలుల్లా, టివి రంగారావు,
మాగులూరి నాగేశ్వరరావు, జట్టి ప్రభాకర్ రెడ్డి, సుంకర సాయిబాబా, మహంకాళి వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాలా చురుగ్గా పాల్గొంటూ చాలా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న వ్యక్తి నెహ్రూ గారు. వారు జైల్లో 9 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు వారికి ఒకే కుమార్తె ఇందిరా ప్రియదర్శిని గారు. ఆ కుమార్తెకి జైల్లో ఉండి ఆ 9 సంవత్సరాలు కూడా లేఖలు రాసినటువంటి సంఘటన జరిగింది. మనం అందరం తెలుసుకుంటూ ఉంటాం. ఆ లేఖ ఆ స్ఫూర్తి భారతదేశంలో ఉన్నటువంటి జనాలు అందరూ కూడా కంప్లీట్గా ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా జనం ఇటువంటివి కూడా పంచవర్ష ప్రణాళికలు ఇటువంటివి జరిపి ఎంతో జాతికి మేలు చేసిన వారయ్యారు. వారిలోని మంచితనాన్ని తీసుకొని అది స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించాల్సిన వారు విమర్శలు ఇటువంటివి ఏమీ లేకుండా వారి నుంచి మంచితనం తీసుకొని ఆ మంచితనాన్ని రూపం భారతదేశం కల్చర్, భారతదేశం పీపుల్ యొక్క మొరాలిటీసు ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి చిన్న బాల్యంలోనే నేర్పించారు. చిన్న పిల్లల్ని బాగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు చేసేవారు. కాబట్టి వారి సందేశాన్ని బట్టి మన వాడు రంగారావు గారు చెప్పినట్టుగా వారి సందేశాన్ని పాటించాలంటున్నట్టే మనం కూడా మన పిల్లల్ని మన భారతదేశం యొక్క కల్చరు ఇవన్నీ కూడా వారు ఏం హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథాశ్రమంలో ఉన్న అనాథ పిల్లలకు ది ఆటోమొబైల్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కొత్త శోభను సంతరించుకున్న ఆలయాలు, తరలివచ్చిన భక్తులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని విద్యార్థులు చాటాలి. సీనియర్ సివిల్ జడ్జి రాజా వెంకటాద్రి పిలుపు. జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని వేగవంతం చేయాలని అధికారులకు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆదేశం. సత్యాన్యూస్లో నేటి మాట. ఒక వ్యక్తి స్వభావం గురించి తెలుసుకోవాలంటే అతని స్నేహితులను పరిశీలిస్తే తెలిసిపోతుంది. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.